హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఇది మనకి పేపర్ ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారనమాట. అయితే ఇది మనకి అఫీషియల్ అప్డేట్ కూడా అయితే వచ్చిందనమాట ఈ గుడ్ న్యూస్ సంబంధించి. అదే మనకి సీట్లనేవి భారీగా అయితే పెరగబోతున్నాయన్నమాట. దీనివల్ల అందరికి కూడా మనకి ఫ్రీ సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు మనకి సీట్లనేవి ఎన్నున్నాయి? సీట్లనేవి అయితే మనకి భారీగా పెరగబోతున్నాయన్నారు కదా! దానికి సంబంధించి ప్రూఫ్ ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా క్లారిటీగా డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో, మీకు ఇదే విధంగా ఏపీ సెట్ కౌన్సెలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే, కౌన్సెలింగ్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. దాని తర్వాత ఈ వీడియో లైక్ చేయలేదా? లైక్ చేయండి అన్నమాట. లైక్ చేస్తే మాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి, మీకు వీడియో లైక్ చేయలేదా? లైక్ అయితే చేయండి. లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ అయితే చేయండి అన్నమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో, సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్ బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ మనకి నిన్న ఈ పేపర్ ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారనమాట. మనకి ఈఏపీ సెట్‌లోనైతే మాత్రం. అయితే ఈ పేపర్ ఆర్టికల్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే, మనకి సీట్స్ అనేవైతే భారీగా అయితే పెరగబోతున్నాయన్నమాట. సో, సీట్స్ అనేవి ఎట్లా పెరగబోతున్నాయని చూసుకున్నట్లయితే, మీరు ఎంపీసీ గాని, బైపీసీ గాని అయినా సరే ఈ యొక్క అప్‌డేట్ అవుతుందన్నమాట. సురువు అనేది మీకైతే అప్లికేబుల్ అయితే అవుతుందండి. సో, సీట్స్ ఎందుకు పెరుగుతున్నాయని చెప్పేసి మీకు 3 పాయింట్లు అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అనుకున్నట్లయితే 15% రిజర్వేషన్ అండి. సో, 15% మనం చూసుకున్నట్లయితే ఏదైతే 15% తెలంగాణ వాళ్ళకి రిజర్వేషన్ ఉందో సో, అటు 15% తెలంగాణ రిజర్వేషన్ అయితే తీసేసారనమాట. ఇప్పుడు 100% సీట్స్‌కి అయితే మాత్రం ఏపీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. తెలంగాణ వాళ్ళు ఎవరైతే చదువుకున్నారో సో, వాళ్ళు ఏపీలో అయితే మాత్రం ఫ్రీ సీట్ పొందుకోలేరు. సో, ఓన్లీ ఏపీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎవరైతే ఏపీలో చదువుకున్నారో, ఏపీలో అయితే ఎగ్జామ్ రాసారో ఓకే. వాళ్ళకి మాత్రమే మనకి దీనికి సంబంధించి ఫ్రీ సీట్ అయితే వస్తుందన్నమాట. ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా. అసలు ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌లోని తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పటికి కూడా, ర్యాంక్స్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళైతే కౌన్సెలింగ్‌లో అయితే పార్టిసిపేట్ చేయలేరు. కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసినా సరే వాళ్ళకి ఫ్రీ సీట్ అయితే మాత్రం కౌన్సెలింగ్‌లో అయితే అలౌట్ అయితే చేయరన్నమాట. ఓకేనా. మీకు కరెక్ట్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. దాంతో పాటు మనకి సెకండ్ రీజన్ వచ్చేసరికి ఏంటనుకున్నట్లయితే కాలేజెస్ సంబంధించి మనకి పర్మిషన్స్ అయితే ఇస్తున్నారండి. ఓకేనా. సో, కాలేజెస్ సంబంధించి మనకి పర్మిషన్స్ అయితే ఇస్తున్నారనమాట. కొత్త కొత్త కాలేజెస్ ఏవైతే ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ కానివ్వండి, గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజెస్ సంబంధించి మనకి పర్మిషన్స్ అయితే ఇస్తున్నారనమాట. సో, ఇది మనకి లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్. సో, కొన్ని కాలేజెస్ అనేవి ఇంక్రీజ్ అయితే కాబోతున్నాయి. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు కూడా ఖచ్చితంగా మనకి ఈ యొక్క కాలేజెస్ అనేవి ఇంక్రీజ్ అయితే చేస్తున్నారు. సో, ఇంక్రీజ్ చేసినప్పుడు ఏంటి అనుకున్నట్లయితే ఎక్కువ మందికి సీట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి థర్డ్ రీజన్ ఏంటి అనుకున్నట్లయితే సీట్స్ సంబంధించి మనకి సీట్స్ పర్మిషన్స్ అండి. అంటే ఒక కాలేజ్ తీసుకుందాం. సో, ఆ కాలేజ్‌లోని ఏ సెక్షన్ నుంచి 60 మంది ఉంటారు. బి సెక్షన్ నుంచి కూడా 60 మంది అయితే ఉంటారనమాట. సో, ఈ యొక్క 60, 120 సీట్స్ మాత్రమే కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయిస్తున్నారు. అయితే గవర్నమెంట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఈ 120 సీట్స్‌తో పాటు ఇతర సెక్షన్ లైక్ బి సెక్షన్ తర్వాత మనకి సి సెక్షన్ కూడా పెట్టడానికి పర్మిషన్ ఇస్తుంది. డి సెక్షన్ కూడా పెట్టడానికి పర్మిషన్ ఇస్తుంది. అంటే సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తున్నారన్నమాట. ప్రతి బ్రాంచ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు భారీగా. దాంతో పాటు ఇతర బ్రాంచ్‌లు కూడా మనకి లైక్ మనకి సీఎస్‌సి ఉన్న ఏవైతే కంప్యూటర్ కాలేజెస్ ఉన్నాయో సో, అదే కాలేజెస్‌లోని సీఎస్‌ఎం గానివ్వండి, సీఎస్‌డి గానివ్వండి, సో, ఏఐఎంఎల్ లాంటి కోర్సులకైతే సో, ఐటీ గాని, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ గాని ఇలా రకరకాల కోర్సులకైతే పర్మిషన్స్ అయితే ఇస్తున్నారన్నమాట. సో, దీని వల్ల కూడా మనకి కాలేజ్ ఒకటే ఉన్నప్పటికీ కూడా సీట్స్, సెక్షన్స్ అదే బ్రాంచెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి, సో, మనకి ఇంజినీరింగ్‌లో ప్రతి విద్యార్థి కూడా మీకు లక్షల్లో ర్యాంక్ వచ్చినప్పటికి కూడా మీకు సీట్ అయితే వచ్చే అవకాశం అయితే భారీగా అయితే పెరుగుతుందన్నమాట. అయితే మనం ప్రీవియస్ ఇయర్ డేటా చూద్దామండి. సో, 2024 అకాడమిక్ ఇయర్‌లోని మనకి అప్రాక్సిమేట్‌గా 23,000 ఓకే. స్టూడెంట్స్‌కి అయితే మాత్రం అంటే 23,000 సీట్స్ అయితే ఖాళీగా అయితే ఉండిపోయాయన్నమాట. ఓకేనా. ప్రతి ఒక్కరికి కూడా సీట్స్ రానప్పటికీ కూడా 23,000 సీట్స్ అనేవైతే స్టూడెంట్స్‌కి రాకుండా ఖాళీగా అయితే ఉండిపోయాయన్నమాట. అంటే 23,000 సీట్స్ అనేవి ప్రతి అన్ని కాలేజ్‌లు కలుపుకొని మనకి అంత లెఫ్ట్ అయితే అయిపోయిందన్నమాట. జాయిన్ అవ్వలేదు. పిల్లలైతే జాయిన్ అవ్వలేదన్నమాట. జాయిన్ అవ్వలేదంటే
అలా ఉండిపోయి ఖాళీగా. వెబ్ ఆప్షన్స్‌లో ఎవరికీ ఆ సీట్ అనేది అలొకేట్ అయితే అవ్వలేదన్నమాట. సో, ఎందుకు అలొకేట్ అవ్వలేదని చూసుకున్నట్లయితే, స్టూడెంట్స్ లేరా మరి ఆ సీట్ల కోసం అనుకున్నట్లయితే చాలా మంది గవర్నమెంట్‌కైతే లెటర్స్ రాసారండి. జీమెయిల్ చేసారండి. దాంతో పాటే ఇన్‌స్టాగ్రామ్‌లోని, దాంతో పాటు టెలిగ్రామ్స్‌లోని, ట్విట్టర్‌లో అయితే మెసేజ్ చేసినప్పటికి కూడా గవర్నమెంట్ అయితే ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ అయితే చేయలేదు. కేస్ కూడా మనకి వేయడం జరిగింది. అయితే ఈ ఇయర్ కూడా మీరు ఆ 23,000కి సంబంధించి సీట్లు తెచ్చుకోకపోతే ర్యాంక్ వచ్చుండి కూడా మీకు లక్షల్లో ర్యాంక్ వచ్చిందనుకుందాం. ఈ ఇయర్ మనకి అప్రాక్సిమేట్‌గా 1,00,000 ఓకే. 79,000 వరకు కూడా మనకి స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అయితే అవ్వారు. సో, ఇందులో మన సబ్‌స్క్రైబర్స్ ఎక్కడైనా ఉండొచ్చు. సో, మనకి 1,00,000 అబోవ్ వచ్చిన వాళ్ళు కూడా 1,50,000 అబోవ్ వచ్చిన వాళ్ళు కూడా అయితే ఉంటారనమాట. బైపీసీ వాళ్ళు. అదే ఎంపీసీ వాళ్ళనమాట వీళ్ళంతా కూడాను. సో, బైపీసీలో కూడా మనకి అప్రాక్సిమేట్‌గా అయితే ఉన్నారండి. సో, దీనివల్ల బైపీసీ అయినా సరే, మీరు ఎంపీసీ అయినా సరే, మీకు 100% సీట్ రావాలనుకున్నట్లయితే, మీరు చేయాల్సిందల్లా కూడా వెబ్ ఆప్షన్స్‌లో టిప్స్ అనేవి పాటించాలండి. సో, బైపీసీ వాళ్ళకి సెపరేట్‌గా బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ అన్ని కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లారిటీగా చెప్తాను. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని చెప్పేసి. అదే విధంగా ఎంపీసీ వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఛానెల్ అయితే ఫాలో అవ్వకుండా అయితే ఉండకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడు ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని చెప్పేసి మనం క్లారిటీగా గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. మీకు ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్‌కి అయితే వెళ్లి కామెంట్ చేయొచ్చు. దాంతో పాటే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, నా కాల్ మీ ఫర్ యాప్ ఐడీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి, కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీరు కాల్ చేయొచ్చు. లేదంటే ఇన్‌స్టాగ్రామ్ నుంచి మీరు ఫాలో చేసి నన్ను మెసేజ్ రిక్వెస్ట్ పెట్టి నా పర్సనల్ గైడెన్స్ కూడా మీరు తీసుకోవచ్చనమాట. మీకు ఇష్టం ఉంటే మెంటర్‌షిప్ కూడా తీసుకోండి. సో, అది మనకి ₹20 ఎంతో పడుతుంది. సో, ఓకేనా? అది కూడా తీసుకుంటే సో, మీకేంటంటే లేటెస్ట్ అప్డేట్స్ దాంతో పాటే ప్రీమియం గైడెన్స్ వీడియోస్ వస్తాయి కదా! సో, మనకి అవన్నీ కూడా వస్తాయన్నమాట. లేటెస్ట్ కట్ ఆఫ్స్ కానివ్వండి, టాప్ కాలేజ్ లిస్ట్ కానివ్వండి, అన్నీ అయితే వస్తాయన్నమాట. సో, అట్లాగే టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ కూడా జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే సో, ఎవరైతే కౌన్సెలింగ్‌ల ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్ అయితే వస్తుంది. ఏపీ గవర్నమెంట్ ఫీజ్ రింబర్స్‌మెంట్ రూల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫ్రీ సీట్ అయితే అందరికీ అయితే వస్తుందండి. సో, ఎవరైతే కౌన్సెలింగ్ ద్వారా జాయిన్ అయ్యారో ఓన్లీ థింగ్ వచ్చేసరికి మీరు కౌన్సెలింగ్ ద్వారా అయితే జాయిన్ అయితే అవ్వాలన్నమాట. సో, కౌన్సెలింగ్ ద్వారా కాకుండా మీరు వేరే ఇతర జాయిన్ అయినట్లయితే సో, మీకు ఫ్రీ సీట్ అయితే రాదండి. సో, మీకు 3 ఫేజ్ కౌన్సెలింగ్ అయితే ఉంటుందన్నమాట. అంటే 3 టైమ్స్ కౌన్సిల్ కండక్ట్ చేస్తారు. సో, ఫస్ట్ టైమ్ వచ్చేసరికి మనకి మాక్సిమం సీట్లు ఫిల్ అయితే అవుతాయి కాబట్టి, ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తయినంత వరకు అయినా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉంచుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఒకసారి జాయిన్ అయితే అవుతుండండి. సో, అట్లాగే మీకు ర్యాంక్ ఎంతొచ్చిందని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే మీకు సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట. అంటే లైక్ మీకు 1,50,000 ర్యాంక్ వచ్చిందనుకుందాం. సో, మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వస్తుందా? సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తుందా? అని చెప్పేసి చెప్తాను. వీలైతే ఎన్ని కాలేజెస్ పెట్టాలి? లైక్ ఫస్ట్ ఫేజ్‌లోని మీకెన్ని ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ తీసుకుందాం. సో, ఫస్ట్ ఫేజ్‌లోనే మీ ర్యాంక్ పోస్ట్ చేసినట్లయితే మీరు ఎన్ని కాలేజెస్ పెట్టాలని చెప్పేసి నేను మీకు రిప్లై కామెంట్ అయితే పెడతానన్నమాట. సో, దానివల్ల మీకు కూడా ఒక అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది. మీరు ఎన్ని కాలేజ్‌లు పెట్టాలి ఏంటి అని చెప్పేసి ఒక అండర్‌స్టాండింగ్ అయితే వస్తుందన్నమాట. సో, ఇదే విధంగా ఈఏపీ సెట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. దాంతో పాటు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా! వాళ్ళకి కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై. అది టెలిగ్రామ్, వాట్సాప్ ఛానెల్ మాత్రం జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.